Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 213. నువ్వు డోర్ ఓపెన్ చేసి నా కోసం వెతికితే నేను నీ కోసం ఒక్కసారైనా వెతుక్కుంటూ బయటకొచ్చి మీరు నా కోసమే వచ్చారా పదండి నేను మీతో వచ్చేస్తానని అంటావేమోనని అనుకున్నాను అనగానే ఆశ్చర్యంగా చూస్తూ అంటే నేనెక్కడున్నానో మీకు తెలుసా అని అడగడంతో తన మొబైల్ పాకెట్లో నుంచి తీసి గ్యాలరీ ఓపెన్ చేసి ఆమె చేతికి ఇవ్వడంతో ఫొటోస్ అన్నీ స్లైడ్ చేసి చూస్తూ షాక్ అయింది దక్ష. తాను వెడ్డింగ్ ప్లానింగ్ చేయడానికి వెళుతున్నప్పుడు, ఆటో ఎక్కుతున్నప్పుడు, ఆటో దిగుతున్నప్పుడు, వెడ్డింగ్ డెకరేషన్ చేపిస్తున్నప్పుడు, తన కింద వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్‌తో మాట్లాడుతున్నప్పుడు, తన ఆలోచనలో తను మునిగి నడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు, ఇలా రకరకాలుగా ఉన్న ఫోటోస్ అన్నీ అతని గ్యాలరీలో పర్సనల్ ఫోల్డర్‌లో ఉండడంతో ఆశ్చర్యంగా చూస్తూ, "ఇవన్నీ" అని అడగడంతో, "నేను నీకు తెలియకుండా తీసుకున్న ఫోటోస్. నేను వదిలేశానని, నేను పట్టించుకోవట్లేదని నువ్వనుకున్నావు గానీ, నేను నిన్నెప్పుడూ వదల్లేదు. నీ వెంటే ఉన్నాను" అన్నాడు. దక్ష కళ్ళల్లో నీళ్లు నిండుకొని ఫోటోస్ మసకగా కనిపిస్తూ మరెందుకు నేనంతలా బాధపడుతున్నా కూడా నా ఎదురుగా రాలేదు అనగానే, ఎదురుగా వచ్చినప్పుడు పారిపోయావు. మర్చిపోయావా? బుర్కా వేసుకొని ఎన్ని నాటకాలాడావో మర్చిపోయావా? అప్పుడు నిన్ను కొట్టాలనిపించేది. ఎందుకింత పిచ్చిగా ఆలోచిస్తున్నావో అర్థం కాలేదు నాకు అన్నాడు. సారీ అని చెప్పి ఏడుస్తూ ఉంటే, నీ సారీ నాకైన గాయాన్ని మాన్చదు. నీకు తెలియదు దక్ష. నీకు తెలీదు. నువ్వు దూరం అయిపోతావేమో, నువ్వు లేని జీవితాన్ని అసలెలా గడపాలి, ఎలా గడపగలను అని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకు మాత్రమే తెలుసు అని చెబుతూ ఉంటే అతని ఫోన్ మొత్తం చెక్ చేస్తూ టాబ్లెట్ స్ట్రిప్స్ కనిపించడంతో, ఇవేంటివి అని అడగడంతో, ఆ ఫోటో చూసి నవ్వుతూ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయి తెలుస్తుంది అని చెప్పడంతో, ఆ టాబ్లెట్స్ గురించి సెర్చ్ చేసిన ఆమె షాక్ అయ్యి మొబైల్ వదిలేయడంతో నీళ్లలో పడబోయే చివరి క్షణంలో ఫోన్ పట్టుకొని ఆమె వైపు చూస్తే షాక్‌లో ఉన్న ఆమెని చూస్తూ అర్థమైందా అనగానే డిప్రెషన్‌కి వాడే టాబ్లెట్స్ అవన్నీ అని అడిగింది ఆశ్చర్యంగా. నేను మెడిసిన్ వాడుతున్నానని విరాట్ గాడికి కూడా తెలీదు. ఎవరికీ చెప్పలేదు అనగానే, సారీ కన్నా. ఐయామ్ వెరీ సారీ. నిన్ను కదిలించిన ప్రతిసారి ఎంత బాధాకరమైన విషయాలు బయటకొస్తాయని నేననుకోలేదు అని అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. వీక్ష, విరాజ్ అనుకోకుండా తల తిప్పి చూస్తే దక్ష కర్ణ కనిపించడంతో దక్ష ఏడుస్తున్నట్టుంది విరాజ్ అనగానే, ఏడుస్తుందా? ఎందుకేడుస్తుంది కానీ? ఎంతో హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్ కదా అనగానే, ఏమో తనని చూస్తే ఏడుస్తున్నట్టనిపిస్తుంది. ఏంటో అడుగుదాం పద అని అంటూ వచ్చారు. దీక్షిత, విరాట్‌కి కూడా అలాగే అనిపించడంతో వాళ్ళు కూడా వచ్చారు. దక్ష నిజంగానే ఏడుస్తూ ఉండడంతో, "ఏమైందే? మళ్ళీ ఏమైంది?" అని అడగడంతో గబుక్కున కళ్ళు తుడుచుకుని వాళ్ళ వైపు చూస్తూ ఉంటే, కర్ణ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో, "ఏమైందిరా? తనెందుకు ఏడుస్తోంది?" అని అడిగాడు విరాట్. దానికి వాళ్ళ అమ్మా, నాన్న గుర్తొస్తున్నారంట అనగానే, "ఏటి?" అని విచిత్రంగా ఒకరినొకరు చూసుకుని, "వాళ్ళ అమ్మా, నాన్న ఇక్కడే ఉన్నారు కదా!" అని విరాట్ చెప్పడంతో, "అవును. అమ్మా, నాన్న ఇక్కడే ఉన్నారు కదా!" అని దీక్షిత కూడా చెప్పడంతో, దక్ష కర్ణ వైపు చూడగానే, మీరిద్దరూ కవరింగ్ ఆపేసి ఏం జరిగిందో చెప్తారా లేదా అని అడిగింది వీక్ష.
బావ హాయిగా మా అక్కతో, నీ కొడుకుతో బాగానే బ్రతుకుతున్నావు. మా ఆయన ఎలా ఉన్నాడో చూసుకునేది లేదా అనగాని, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వున్నావు కదా అని విరాట్ అడగడంతో, ఇప్పుడు కాదు. నేను వెళ్ళిపోయి సంవత్సరం దూరంగా ఉన్నాను చూడు. అప్పుడేం చేస్తున్నావని అడుగుతున్నాను అంది. ఏమైందే? అని అడిగింది దీక్షిత. విరాట్ అయోమయంగా చూస్తున్నాడు. విరాజ్, వీక్ష కూడా అర్థం కానట్టుగా చూస్తుంటే, దక్ష షటప్, వెళ్దాం పద అన్నాడు కర్ణ. ఉండరా, తనేదో చెప్తోంది అన్నాడు విరాట్ అనుమానంగా చూస్తూ. రేయ్! అదేదో పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటే, నువ్వు దాని మాటలు పట్టుకుంటావేంటి? పదండి ఇంటికి వెళ్దాం అని కర్ణ చెప్పగానే, ఏ విషయంలో అయినా ఫటాఫట్ అన్నట్టుగా తేల్చేసే నువ్వు, దాన్ని చెప్పనివ్వడం లేదంటే ఖచ్చితంగా నువ్వేదో విషయం దాచావు. దానికి ఆ విషయంలో మా మీద మంట లేచింది. అది నాకు బాగా అర్థమవుతోంది. ఏంటో చెప్పవే? అన్నాడు విరాట్. ఏటి చెప్పేది? పేరుకి బెస్ట్ ఫ్రెండ్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఏమైపోతున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏ హాస్పిటల్‌కి వెళ్తున్నా కూడా తెలియకుండా ఏం చేస్తున్నావు బావ నువ్వు? అని కోపంగా అడిగేసరికి, ఒసేయ్! సబ్‌టైటిల్స్ లేని డ్రామాలాగా నీ ఇష్టం వచ్చినట్టు నీకు అర్థమయ్యే భాషలో నువ్వు మాట్లాడుకుంటే అయిపోతుందా? మాకు కూడా అర్థం కావాలి కదా! అసలేమైందని దీక్షిత కోపంగా అడిగేసరికి, కర్ణగారు డిప్రెషన్‌లోకెళ్ళిపోయారు అని మీకు తెలీదా? అనగానే దెబ్బకి నలుగురు నోళ్ళు కిలోమీటర్ సాగితే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు కింగు. ఎవరి కోసం డిప్రెస్ అవుతాడు అనగానే, నేనున్నాను కదా అని అంది దక్ష. నలుగురు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ అయోమయంగా దక్ష వైపు చూస్తే, నేనెళ్ళిన ఆ సంవత్సర కాలంలో ఆయన ఎన్నిసార్లు ఏడ్చారో నువ్వు చూడలేదు. డిప్రెషన్‌కి మెడిసిన్ కూడా వాడుతున్నారు. ఆ విషయం కూడా నీకు తెలీదని అనగానే విరాట్ ఒక్కసారిగా షాకయ్యి కర్ణ వైపు చూసి, ఏంట్రా చెప్పేది నిజమా? అని అడిగేసరికి, అదేదో ఊహించుకొని మాట్లాడుతుందిరా అనగానే, అది చెప్పేది నిజమా కాదా అని విరాట్ కోపంగా గట్టిగా అడగడంతో, విరాట్ నెమ్మదిగా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? అని అంది దీక్షిత. నువ్వొక్క నిమిషం ఆగు దీక్షిత అని సీరియస్‌గా చెప్పి, చెప్పరా, దక్ష చెప్పేది నిజమా అని అడగడంతో కర్ణ మౌనంగా ఉంటే, అతని పాకెట్‌లో నుంచి మొబైల్ లాక్కొని తనిందాక చూసిన మెడిసిన్ ఫోటోస్ చూపించడంతో అందరూ బాధగా కర్ణ వైపు చూస్తుంటే, నీకేమైనా మెంటలెక్కిందా? వదిలేసిపోయిన అది బాగానే ఉంది. నీకేం వచ్చిందని బాధపడి, బెంగపడి మెడిసిన్ వాడావురా నువ్వు అని విరాట్ అడిగేసరికి కర్ణ సీరియస్‌గా చూడ్డంతో, ఎందుకురా అలా చూస్తున్నావు? దాన్ని అంటున్నానని కోపం వస్తుందా? నిజమే కదా! తనే కదా నిన్నొదిలేసి ఎళ్ళిపోయింది అని అన్నాడు. విరాట్, అయిపోయిన వాటి గురించి ఇప్పుడెందుకు? అఫ్‌కోర్స్ బావ డిప్రెస్ అయ్యి బాధ తగ్గడం కోసం మెడిసిన్ వాడాడంటేనే బాధగా ఉంది. కానీ అదంతా గతం కదా! ఇప్పుడెందుకు ఈ విషయాలన్నీ మాట్లాడి ఈ హ్యాపీ మూమెంట్స్‌ని పాడు చేసుకోవాలి? అని దక్ష వైపు చూసి, చూడు దక్ష, నీ తప్పు నీకు తెలిసొచ్చింది. నువ్వు లేకపోతే బావ ఏమైపోతాడో కూడా నీకు పిక్చర్ క్లారిటీగా ఉంది. ఇంకొకసారి మాత్రం ఇలాంటి తప్పులు చేయకు. దానివల్ల నువ్వెంత ఎఫెక్ట్ అవుతావో తెలీదు కానీ బావ మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతాడు అని అంది వీక్ష. దక్ష ఏం మాట్లాడకుండా తలదించుకుని కూర్చోడంతో, చెప్పరా, నిన్నే అడుగుతున్నాను. నాకెందుకు ఈ విషయం చెప్పలేదు అని విరాట్ గట్టిగా అరుస్తుంటే, ఆ ప్లేస్ మొత్తం ప్రతిధ్వనించడంతో, విరాట్ ఎందుకు అరుస్తున్నావు? ఎవరైనా పరిగెత్తుకొస్తారు అనగానే, నువ్వింకా ఏం మాట్లాడకు దీక్షిత. నేనప్పటికీ చెప్తూనే ఉన్నాను, దక్ష వల్లే ఇదంతా జరుగుతోందని. నువ్వు కూడా నా మాట వినకుండా నువ్వు కూడా బాధపడిపోయావు. నేను నిన్ను చూసుకుంటూ వాడిని నెగ్లెక్ట్ చేశాను. ఫలితంగా వాడొక్కడే వాడి పెయిన్ అనుభవించాడు అని అనగానే, అంటే ఇప్పుడేమంటావు?
తప్పంతా నాదంటున్నావా అని దీక్షిత చెప్పగానే ఆశ్చర్యంగా దీక్షిత వైపు చూసి, నా ఉద్దేశం అది కాదు దీక్షిత. నువ్వు కొంచెం ధైర్యంగా ఉండుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ధైర్యం చెప్పేవాణ్ణి అంటున్న విరాట్ మాటలు వినిపించుకోకుండా దీక్షిత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో, దీక్షిత ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ఈ ఊరు పెద్దగా తెలీదు అని వీక్ష కూడా ఆమె వెంట పరుగులు పెట్టింది. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.